మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 600 రూపాయలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్, పిఠాపురం, యూకుతపల్లి తదితర ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పింపు కార్యక్రమం జరిగింది. అలాగే 3 గ్రామ కమిటీలు వేయటం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మధు మాట్లాడుతూ కేంద్రంలో వచ్చే ఇండియా కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 600 వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. నేడు నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ నేపథ్యంలో పెరిగే ధరలకు అనుగుణంగా 600 వేతనం ఇస్తేనే ఉపాధి హామీ కూలీ సంతోషంగా ఉంటారని మధు పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే గ్రామీణ కార్మికులు పట్టణాలకు వలసలు పోతారని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వాన్ని చేర్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సర్క్యులర్ జారీ చేశారని, దానికి అనుకూలంగా ఈ నెల 16 నుండి జూన్ 16 వరకు సభ్యత్వాలు గ్రామ కమిటీలు పూర్తి చేస్తామని, వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని మధు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ మాట్లాడుతూ కూలీలకు పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సాక రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగళ్ల బుల్లబ్బాయి, రామకోటి సుబ్బారావు, ధనలక్ష్మి, అప్పయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా మేము తిరుగుతున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎవరొస్తే వాళ్ళకి మేము చేసే డిమాండ్ ఏంటంటే ఒకటే డిమాండ్. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగింది. ఈ ధరలు పెరుగుతున్న వీళ్ళ కూలీ రేట్లు మాత్రం పెరగట్లేదు. ఈరోజు ఈ పథకం దేనికి పెట్టారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలసలు ఆగాలని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ఆకలి తీర్చాలని పెట్టారు. కానీ ఎక్కడ ఆకలి తీరుతుంది? అది ఏం సరిపోతుంది? అందుకని మేము ఏం కోరుతున్నామంటే ప్రతి ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి మేట్కి సంబంధించిన కార్మికుడు కూడా 600 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా పని దినాలు ఆనాడు అప్పుడు రాజశేఖర రెడ్డి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మేము చెప్పిన విధంగా ఆనాడు పెట్టారు 100 పని దినాలు. ఇప్పుడు ఏం సరిపోతాయి? అందుకనే 200 రోజులు పని దినాలు పెంచమన్నాం. అందుకని ఇది అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది చేయాలని చేసి ఒక డిమాండ్స్ తయారు చేస్తున్నాం. ఇది మా అందరి మాటని తెలియజేస్తున్నాం.